లైట్లు ఇటు పోలీసుల మధ్య నలుగుతున్న గిరిజనుల జీవనం దినదినగండంగా ఉంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొరుగు రాష్ట్రం నుంచి వలస వస్తున్నారు. దండకారణ్యంలో ఈ ఆదివాసీ గిరిజనుల కష్టాలపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు. మావోయిస్టుల మధ్య జరుగుతున్న పోరులో ఇక్కడ గిరిజనులు సమిధలుగా మారుతున్నారు. దీంతో వాళ్ళు బతుకు తెరువు కోసం ఆంధ్ర ప్రాంతానికి వలస వస్తున్నారు. ఈ నేపథ్యంలో దండకారణ్యంలో గుడారాలు ఏర్పాటు చేసుకున్న ఇక్కడ గిరిజనుల జీవన పరిస్థితి ఎలా ఉందో పరిశీలిద్దాం. ప్రస్తుతం మనం భద్రాచలానికి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చింతూరు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ గిరిజనులు వలస వచ్చిన ఆదివాసీలు ఏ విధంగా వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారో పరిశీలిద్దాం. చిరుగాలి వీచినా చినుకుపడినా అడవి బిడ్డలు ఆనందంతో పరవశించిపోతారు. అవన్నీ తమ కోసమే దేవుడు పంపిన కానుకలుగా స్వీకరించి పులకరిస్తారు. అయితే ఇప్పుడు అడవి తల్లి ఒడిలోనూ వీరు ప్రశాంతంగా జీవనం సాగించలేని పరిస్థితి. ఛత్తీస్గఢ్ అడవుల్లో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. నిత్యం తుపాకుల మోత, మందుపాత్రల పేలుళ్లతో అడవి దద్దరిల్లిపోతోంది. పోలీసులు మావోయిస్టుల మధ్య పోరులో ఇక్కడి గిరిజనులు సమిధలుగా మారుతున్నారు. ఇప్పటికే ఇక్కడ వందలాది మంది గిరిజనులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. దీంతో మావోయిస్టులు, పోలీసుల చర్యలతో అక్కడి ఆదివాసీలు వలసబాట పట్టారు. ఇలా వీరు ఆంధ్ర సరిహద్దుల్లోని అడవుల్లో కుటుంబాలతో వచ్చి జీవనం సాగిస్తున్నారు. విస్తారమైన అటవీ ప్రాంతం కలిగిన ఖమ్మం జిల్లా డివిజన్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఎన్నో గిరిజన తెగలు జీవనం సాగిస్తున్నాయి. పోలీసులకు అనుకూలంగా ఉన్నారంటూ మావోయిస్టులు సల్వాజుడూంలో చేరాలని పోలీసులు దాడులు చేస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో జీవనం సాగిస్తున్నారు. గ్రామాల్లో దాడులు చేస్తూ తమ వారిని విచక్షణారహితంగా చంపేసేవారని గిరిజనులు చెబుతున్నారు. సొంత ఊరును, నమ్ముకున్న భూమిని వదులుకుని ప్రాణాలు రక్షించుకోవడానికి ఇలా రాష్ట్రం దాటి వచ్చామని వారు చెబుతున్నారు. వేటాడడం, దొరికిన దుంపలో, ఆకులో, అలమలో తింటూ బతుకీడుస్తున్నారు. కొండల్లో, కోనల్లో, మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలో నివసించే వారి జీవనశైలి కూడా ఎంతో భిన్నంగా ఉంటుంది. వీరెక్కువగా అటవీ ప్రాంతంలో మిగతా వారికి దూరంగా నివాసం ఏర్పరచుకుంటున్నారు. ఇప్ప పువ్వును సారా తయారీకే కాదు, వాటి కాయలను వండుకు తింటున్నారు. ఎద్దు కొమ్ములతో, వెదురుతో తయారు చేస్తున్న వాయిద్యాలతో వీరు సేద తీరుతారు. ఇలా వలస వచ్చిన గిరిజనులను అటు ఛత్తీస్గఢ్, ఇటు ఆంధ్ర ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. ఆహారం కోసం పూర్తిగా అడవి మీదే ఆధారపడే వీరు మంచినీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిందే. రోగాల బారిన పడితే మాత్రం మూలికా వైద్యమే దిక్కు. పెద్ద జబ్బు చేసి వైద్యం అందక చనిపోవడం కూడా ఇక్కడ పరిపాటే. సొంత గ్రామంలో భయపడుతూ బతకలేకే ఇలా వలస వచ్చామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. पीने का में 4 जन क्या जी सकते हैं, उसी का कारण से यहाँ आए। यहाँ आने के बाद हमको पानी नहीं है, कुछ नहीं है। गाय भी मर रहा है, आदमी भी मर रहे हैं. गाय भी कितने वक्त ಈಗ ವೇಲ್ಪುರ ಮಂಡಲ ಆಗ ಜಮೀನ್ ಮಂದಿ ಗದ್ದಿನ వक्त గోట్కు మేక. ఇది ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన గిరిజనుల జీవన పరిస్థితి. అడకత్తూరులో పోకచక్కలా ఉన్న వీరు అటు ఆంధ్ర ప్రభుత్వం గాని, ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఇక్కడ గిరిజనులు కోరుతున్నారు. కనీసం మంచినీరు, వైద్యం లాంటి సదుపాయాలను కల్పించాలని వీరు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ పృథ్వీ, చిన్ని కృష్ణతో దండకారణ్యం నుంచి కృష్ణమోహన్, మహా టీవీ. లాల్ఘట్లో